నమస్తే. మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అన్నది ఎంత పవిత్రంగా, ఎంత గొప్పగా నిర్వహించుకుంటారు. అసలు బతుకమ్మ పండుగ ఎలా జరుపుకోవాలి అన్నది ఒక చిన్న మ్, వీడియో. భాద్రపద అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు 9 రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మను పేరుస్తూ వేర్వేరు నైవేద్యాలతో అమ్మవారిని కొలుచుకుంటారు. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలంగాణలో బతుకమ్మను పెద్ద పండుగగా జరుపుకుంటారు. భాద్రపద అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు 9 రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ వేడుకల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కో బతుకమ్మను పేరుస్తూ వేరువేరు నైవేద్యాలతో అమ్మవారిని కొలుస్తారు. అవేంటో ఒకసారి చూద్దాం క్షుణ్ణంగా. మొదటి రోజు బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్యతో మొదలవుతుంది. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి వంటి రకరకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. తొలి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మకు తులసి ఆకులు, ఒక్కలు నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అలాగే రెండవ రోజుకు వచ్చేసరికి రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు. ఇది ఆశ్వయుజ మాసంలో తొలి రోజైన పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున అమ్మకు చప్పిడి పప్పు, బెల్లం, అటుకులు వంటి పదార్థాలని నైవేద్యంగా పెడతారు. అలాగే మూడవ రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఇక నాలుగో రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అంటారు. ఈ రోజున నానపెట్టిన బియ్యం, పాలు, బెల్లం వంటివి అమ్మకు నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అలాగే ఇక ఐదో రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అట్లు అంటే దోశలు, చిన్న చిన్న అట్లు తయారు చేసి అమ్మకు నైవేద్యంగా పెడతారు. అలాగే ఆరో రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అంటారట. ఈ రోజున బతుకమ్మ ఆడరు. అలాగే అమ్మవారి కోసం ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరట. ఎందుకంటే ఆవిడ ఈ రోజున అలుగుతుంది అని ఒక నమ్మకం. ఇక 7వ రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అంటారు. ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఇక 8వ రోజు బతుకమ్మను వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున నువ్వులు, వెన్నముద్ద, బెల్లం వంటి పదార్థాలను అమ్మకు నైవేద్యంగా సమర్పించి తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. అలాగే ఇక 9వ రోజు దుర్గాష్టమి రోజున చేసే బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. దీన్నే పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. ఈ రోజున తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ ఇలా అన్ని రకాల బతుకమ్మలను పేర్చి పాటలతో మహిళలంతా పెద్ద ఎత్తున బతుకమ్మ ఆట ఆడుకుంటారు. ఈ రోజున పెరుగన్నం, పులిహోర, కొబ్బరి పొడి, నువ్వుల పొడి లాంటి వాటిని అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరు పొందిన పండుగ. సో నెక్స్ట్ బతుకమ్మ రాబోతుంది, అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.